అందరికీ. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ జీటీఏ ప్రోగ్రామ్ మనము 2 days 27-28 విజయవంతంగా కంప్లీట్ చేసుకొని సందర్భంగా సక్సెస్ మీట్ కూడా చాలా గ్రాండ్గా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ జీటీఏకి సహకరించినటువంటి అందరి మిత్రులకు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కి, సభ్యులందరికీ పదే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. తర్వాత జీటీఏ ఫౌండర్ అయినటువంటి అలుమల్ల మల్లారెడ్డి గారు నా చిన్ననాటి మిత్రుడు, తర్వాత ప్రతాప్ బావ, సీనన్న, మంజుల మేడం మరియు అందరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకి, అందరి కోఆర్డినేటర్లు అందరికీ పదే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మళ్ళా చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ ఫ్రెండ్స్, చిన్న చెడ్డీ ఫ్రెండ్స్ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు సినిమా 70mm సినిమా థియేటర్స్ వచ్చినాయి కదా, డిజిటల్ సిస్టమ్స్. అంతకుముందు మన చిన్న థియేటర్లో పోయి సినిమా చూసేది, టీవీల ముందు చూసేది. అట్లా కాకుండా మల్లన్నతో ఉంటే ఎట్లుంటుందంటే ఆ ఉన్న నెల రోజులు, ఆ ఉన్న 2 నెలలు అది ఎట్లుంటుందంటే నీకు తెలియకుండా అట్లా ఆ ఐమాక్స్ సినిమా థియేటర్లో సినిమా చూసినంతగా కోలాహలంగా అట్లా లైఫ్ ఇట్లనే ఉంటుందా, జీవితం అంతా మనందరం ఇట్లనే ఉంటామా అన్నట్టుగా రోజు గడిచిపోతూ ఉంటుంది. అట్లా అలా గడిచిపోతూ ఉంటుంది. తర్వాత సడన్గా ఏమవుతుందంటే ఫ్లైట్కి వెళ్ళిపోతారు కదా, ఫ్లైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే సేమ్ మనం యాంటీనా తిప్పుకొని ఇట్లా చూస్తాం టీవీ, ఇట్లా తిప్పుకొని పైన ఎవరు తిప్పురు అంటే ఇట్లా చుక్కలు వస్తుంటే ఎట్లుంటుందో లైఫ్ అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు 1 week నుంచి 10 days నుంచి చాలా యూఫోరిక్ స్టేజ్లో, చాలా ఎక్సైట్మెంట్ స్టేజ్లో అందరూ ఉన్నారనుకుంటున్నాము. మేము కూడా అదే స్టేజ్లో ఉన్నాము ఆఫ్కోర్స్. కాకపోతే మాకు కొన్ని సంవత్సరాలుగా ఒక 30-40 ఏళ్ళ నుంచి ఇదంతా మాకు అలవాటు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ మేము ఊహించుకొని మైండ్ స్టెబిలైజ్ చేసుకుంటాము. కాకపోతే మీరు కూడా కొంచెం డిప్రెషన్లో పోకండి. దీని తర్వాత ఈ స్ట్రెంత్ని మీరు ఇట్లనే కంటిన్యూ చేయాలంటే మన జీటీఏ కార్యక్రమాలు బాగా చేసి ఆ రిజల్ట్ని మళ్ళా చూపిస్తే మళ్ళీ జీటీఏ కన్వెన్షన్ ఇంతకంటే కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ 3 రోజుల కార్యక్రమమే కదా అని చెప్పి జీటీఏ ఇంతే చేసినాం కదా. మల్లన్న వచ్చిండు, కష్టపడ్డాడు, మంజుల బిడ్డ కష్టపడ్డది, ప్రతాప్ బాబు కష్టపడ్డాడు, సీనన్న ఫండ్స్ అన్ని తెచ్చిండు, చాలా కలర్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా ఇంతే కలర్ఫుల్గా ఉంటుంది అంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లుగా మనల్ని ఎలక్ట్ చేసిర్రు, మనంతటా మనమే బాధ్యతలు తీసుకున్నాం. కాబట్టి అక్కడ ఉన్న రిక్వైర్మెంట్స్, నీడీ పీపుల్, ఎసెన్షియల్ ఏవైతే ఉన్నటువంటి మనమేమైనా పబ్లిక్ కానీ అక్కడ స్కూల్స్లో కానీ పూర్ పీపుల్ కానీ ఏదైనా జరగదు. అఫ్కోర్స్ ప్రమోద్, మేము మా పేరే పూర్ పీపుల్ డాక్టర్స్ అనుకోండి. మేము యాక్చువల్లీ మా ఏరియాలో మమ్మల్ని అందరూ పూర్ పీపుల్స్ డాక్టర్ అని పిలుస్తారు. మేము బిజినెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సర్జరీస్ చేస్తూనే ఉంటాం. వందలు వేలుగా సంఖ్య లేదు, సర్జరీస్కి నెంబరే లేదు. ఎవరు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా కూడా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్క పెట్టుకోము. కాకపోతే అందరు సర్వీస్ చేసేసి మంచి యాక్టివిటీస్ని చేసి అవన్నీ మనం జీటీఏలో ప్రొజెక్ట్ చేయాలండి. నెక్స్ట్ టైంకి జీటీఏలో ఫస్ట్ డే లోపల ఈ అన్ని యాక్టివిటీస్తో పాటు మనం చేసే యాక్టివిటీస్ అన్నిటిని కూడా కొన్నిటిని చేసి మళ్ళీ దాన్ని తెలియపరిచి అన్ని ఫస్ట్ మనం పిలిచినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కానీ లోకల్ లీడర్లు కానీ అందరూ కానీ అప్రిషియేటివ్ విధంగా మన జీటీఏ కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.